హలో ఫ్రెండ్స్, సుమా యాత్ర ఛానల్కి స్వాగతం. మనము ఈరోజు రాయలసీమ స్పెషల్ కాసరకాయల కర్రీ తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా మనము కాసరకాయలను ముందు వెనుక ఇలా తొడిమలు తీసుకోవాలి. తర్వాత వాటిని నీళ్ళలో వేసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. కడిగేటప్పుడే మనము కొద్దిగా సాల్ట్ వేసి కడుక్కోవాలి. ఎందుకంటే కాసరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి సాల్ట్ వేసి కడిగితే అవి కొద్దిగా చేదు తగ్గుతాయి. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి అది వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మనం ముందే కడిగి పెట్టుకున్న కాసరకాయల్లో నీరు మొత్తం వడారిన తర్వాత కాసరకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కాసరకాయలు రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఎక్కువగా దొరుకుతాయి. ఇవి వర్షాకాలంలోనే దొరుకుతాయండి. ఈ కాసరకాయల్ని చిన్న కాకరకాయలు అని కూడా అంటారు. ఇది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఈ కాసరకాయలు తింటే. చూడండి, ఇలా కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోకి కారం తయారు చేసుకుందామండి. ఈ కాసరకాయ కూరలోకి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే కొబ్బరి పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి రెక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ కారము మనకి ఆలు ఫ్రైలోకి, దొండకాయ ఫ్రైలోకి, అలాగే బెండకాయ ఫ్రైలోకి వేసుకోవచ్చు. ఇది అన్ని ఫ్రై కూరలలోకి ఈ కారం చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు కూడా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కాసరకాయలన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము తయారు చేసుకున్న కారం వేసి ఇందులో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే కొబ్బరి స్మెల్ వస్తుంది కాబట్టి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కాసరకాయ కూర జొన్న రొట్టెలోకి, అలాగే చపాతీలోకి, పుల్కాలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టె కాసరకాయ కూర. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలుపగలరు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి కామెంట్ చేయండి.